ఈ 2 ఏళ్ల పరిపాలన రేపు స్థానిక ఎన్నికలకి ఒక రెఫరెండంగా మారుతుందా? ఒక సంక్షేమం కానీ, డెవలప్మెంట్ కానీ, అమరావతి కానీ? ఎప్పుడు కూడా సార్ సిద్ధాంతాలు మరుగున పడిపోయి సంక్షేమ కార్యక్రమమే మెయిన్గా తీసుకొని ఎన్నికల్లో వ్యక్తులను చూసి వారి నాయకత్వాన్ని చూసి లేకపోతే వాళ్ళ పార్టీ సిద్ధాంతం చూసి ఓటేసేటువంటి ఓటర్స్ లేకుండా డబ్బులు గమ్ముడు పోయి లెక్కరికి అలవాటు పడి వాడు ఇచ్చేటువంటి అన్నిటికీ అలవాటు పడి ఓట్లు వేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఏ పథకం పెట్టినా ఆ పథకం అమలు ఎలా జరుగుతుంది, దాని మీద ప్రజల తీర్పు ఏంటి, ఈ తీర్పును మనం తెలుసుకోకుండా మార్పులు చేర్పులు చేసుకొని పరిపాలన చేయకపోతే 5 సంవత్సరాలు వచ్చేటువంటి ఎన్నికల్లో మనకి చెంపపెట్టు జరుగుద్ది అనేటువంటి దాంతోనే ప్రయాణం చేయాల్సిన అవసరం ఈనాటి రాజకీయ పార్టీలకు ఉందండి. ఆనాడు లేదు, పూర్వం లేదు, ఇప్పుడు ఉంది. కనుక ఖచ్చితంగా దీని 29 ఎన్నికలకి రెఫరెండంగా తీసుకోవాల్సిందే. 24లో జరిగిన ఎన్నికలకి ఇవాళ 26లో మనం 2 సంవత్సరాల 3 నెలలు 4 నెలలు అవుతుంది. రేపు సెప్టెంబర్కి జరగబోయేటప్పటికి 2.5 సంవత్సరాలు అనుకోండి. ఈ 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం కలిసి పనిచేసినటువంటి దానికి ప్రజల దగ్గర నుంచి సంక్షేమ ఆయన అనుకుంది సూపర్ 6 అన్నాం, కానీ 16 పథకాలు ఇచ్చాం అన్నది సూపర్ 6. పాదయాత్రలో వచ్చినటువంటి పథకాలన్నీ కూడా పెట్టాం. కానీ వైసీపీ రేజ్ చేస్తున్న పాయింట్ కొత్తగా పింఛన్లు లేవు, కొత్తగా రేషన్ కార్డు లేవు. స్పౌజ్ పింఛన్లు మీరు కొత్తగా ఇచ్చినా సరే అవి ఆల్రెడీ ఉన్న వాటినే ఇచ్చారు. అంటే భర్తలు తీసుకున్న పింఛన్లు అవి స్పౌజ్ పింఛన్లు ఇచ్చారు, కొత్తగా లేవు. బీసీలకి ఇస్తానన్న 50 ఏళ్ళకి ఇస్తానన్న పథకం లేదు, ఆడబిడ్డలకి ఇస్తానన్న 1500 ఇంకా ఇవ్వట్లేదు. సంక్షేమం ఎక్కడ అమలు చేశారు? ఇది రెఫరెండం అవదా? ఇది రేపు మైనస్ అవదా రేపు స్థానిక ఎన్నికల్లో? మొండమోపి మాటలు పార్టీ అది. చంటి పిల్లలను స్కూలుకు పంపిస్తే 2 పిల్లలకే నేను అమ్మఒడి ఇస్తానన్నటువంటి వాడు ఒక్క పిల్లగాడికి ఇచ్చి మానుకున్నాడు. ప్రశ్న ఎట్టేస్తున్నాడండి. ఇప్పుడు అందరికి ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమంది? ఇప్పుడు మనం 2కి ఇట్లా అతను చెప్పిన 2 కాదు ఇచ్చేది, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. తల్లికి వందనం. మనం తిరిగాం, డోర్ టు డోర్ క్యాంపెయిన్ తిరుగుతున్నాం. ఇప్పుడు పథకాలు ఎలా అమలు జరిగినాయి మీకు ఇంకా రావాల్సిన ఉంటే అడుగుతున్నాం. ఇతరత్ర ఇబ్బందులు కాలనీలలో ఉంటే కానీ ఇళ్లలో ఉంటే కూడా అడుగుతున్నాం. ఎవరు కూడా సంక్షేమ పథకాలు మాకు అందట్లేదని చెప్పినటువంటి వాళ్ళు లేరు. కావాలని అడిగిన వాళ్ళు మీరు చెప్పినట్టుగా ఉన్నారు. 5,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? 2 సంవత్సరాలకు 1,000 కాడికి పెంచి 3,000 దగ్గరికి వచ్చి ముడుచుకొని 11 సీట్లతో కూర్చున్నాడు. ఇతర సంక్షేమ కార్యక్రమాలకు మారుపేరైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్టీ రామారావు సంక్షేమ కార్యక్రమాలతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చేసినటువంటి వాడు పేదవాడిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని పెట్టినటువంటి ఎన్టీ రామారావు పార్టీ. నువ్వు నవనగర రత్నాలంటే నువ్వు ఏ రత్నాన్ని కూడా సరైనటువంటి మెరుగులు పెట్టకపోతే ఈనాడు 6 పథకాలు అమలు జరుపుతున్నాను, 16 పథకాలు అమలు జరిపితేస్తున్నాం. ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి. నువ్వెక్కడ చేరని మట్టేలా, ఒక గొయ్యి బోడవలా, ఒక బస్సు సరిగా తిరగల, ఎవరికి సరైన పరిస్థితి లేదు. నీ బడ్జెట్ ఏమైందో తెలియదు, అన్నీ దోచుకున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం నీ గోతులు పూడ్చిన తర్వాత అది చాలదని మళ్ళీ డబ్బులు ఉన్నంత వరకు మెయిన్ బస్సు రోడ్లు మొత్తం కూడాను కొత్తగా మళ్ళీ తార్ రోడ్లు గాను సిమెంట్ రోడ్లు గాను నిర్మాణం చేయడానికి మళ్ళీ టెండర్స్ బడ్జెట్ల వారీగా పిలుస్తూ ఉంది. ఆ రకంగా అన్నీ బాగు చేస్తూ ఉన్నారు. అన్ని పథకాలని అన్నిటిని కూడా జాగ్రత్త తీసుకుంటా ఉన్నారు. లోపం ఉంటుంది సర్దిద్దుకుంటారు, లోపం ఉంటుంది సర్దిద్దుకుంటారు. అసలు నువ్వు డెవలప్మెంట్ చేయకపోతేవి, వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినటువంటి వాడిని సక్రమంగా అమలు జరపకపోతేవి, రాజకీయం సౌమ్యంగా నడపకపోతేవి, నువ్వు ఎక్కడండి సంపాదించుకొని కూర్చొని నీకు ఉండటానికి 72 గదులు కట్టుకున్న నాయకుడివి బెంగళూరులో వెళ్ళి ఇక్కడికి వచ్చి బ్రహ్మాండమైన బంగ్లా కట్టుకున్నాడు, కట్టుకో, తప్పులేదు. పేదవాడికి సెంటు భూమి ఎట్లా సరిపోద్దని ఇచ్చావండి? ఎక్కడెక్కడన్నా తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చావు? అర్హత లేని వాళ్ళందరికీ మేము ఇప్పుడు కోర్టులో వేసినప్పటికీ కూడా సెంటు భూముల మీద మేము దావా వేసి వాడు ఏ మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాడు ఇక్కడికి వచ్చి పట్టా ఇచ్చారు. అతను అర్హుడే కాదా తెలుసండి. అర్హుడైతే ఆ గ్రామం అయితే ఆ గ్రామము, ఆ మున్సిపాలిటీ అయితే ఆ మున్సిపాలిటీ, రాజధాని అయితే టిట్కీలలో, మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో టిట్కీలలో, గ్రామ స్థాయిలో అయితే అతనికి మాగాల్లో అయితే 2.5 సెంటు, మెట్ట అయితే 3 సెంటు భూమి ఇచ్చి హౌస్ శాంక్షన్ చేయండి అనేటువంటి పథకాన్ని ఇక్కడికి వచ్చినటువంటి
అందరికీ కూడా మేము అమలు జరుపుతున్నాం ఇవాళ. లిస్టులు తయారైన వాళ్ళందరూ ఓకే. అందరికీ పట్టాలు, కొంతమందికి పట్టాలు తయారు చేస్తున్నారు. హౌసింగ్ స్కీమ్ ఎక్కడ ఎంత ఖాళీ ఉన్నాయో చూస్తున్నారు. సిటీస్లో కూడా ఎంతమంది ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారో, ఎంతమంది ఇన్ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు లెక్కలు తెలిచారు ఆ గ్రామంలో ఉన్న అధికారులే.